రికార్డింగ్ నెంబర్ 28, థర్డ్ చాప్టర్ అయిన కర్మయోగంలో 13వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ సృష్టి చక్రము అనేది హెడ్డింగు. ఓ గడియారాన్ని గనక మనం వెనకాల వైపు పరిశీలిస్తే ఈ రోజుల్లో మనం దాన్ని విప్పి ఏమీ చూడక్కర్లే, గూగుల్ చేసుకుంటే దాని బొమ్మలన్నీ వచ్చేస్తాయి. సో ఆ గడియారం వెనక వైపు కనుక చూస్తే, పాతకాలపు వాల్ క్లాక్ అని కొట్టి చూస్తే ఒక చక్రం ఇంకొక చక్రం అట్లా చాలా చక్రాలుగా ఉంటుంది. ఒకటి తిరగటం మొదలు పెడితే మిగతావన్నీ కూడా వాటికి ఏ స్పీడ్ అయితే డిజైన్ చేశారో ఆ స్పీడ్ ప్రకారం తిరగటం మొదలు పెడతాయి. ఆ ఫస్ట్ది తిరగకపోతే ఏవి తిరగవు, ఒకటి తిరిగితే అన్నీ తిరుగుతాయి. అదన్నమాట ప్రాసెస్. మనం కీ ఇవ్వటమో బ్యాటరీ వేయటమో చేస్తే కానీ ఫస్ట్ది స్టార్ట్ అవ్వదన్నమాట. సో అది మెకానిజం. చక్కగా కాజ్ అండ్ ఎఫెక్ట్ పద్ధతిలో చక్రాలన్నీ చక్కగా తిరుగుతూ ఉంటాయి. మనకు కావాల్సిన గంటలు, నిమిషాలు, సెకండ్స్ అన్నీ చూపిస్తూ ఉంటాయి. అదే రకంగా సంవత్సర చక్రంలో సూర్యుని వల్ల భూమి ఇంకా ఇతర గ్రహాలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అంటున్నారు. ఇటువంటి సృష్టి చక్రము మానవులే కాక ఇతర జీవులను మానవులనే కాక ఇటువంటి సృష్టి చక్రం మానవులనే కాక ఇతర జీవులను, అణువులను తిప్పడానికి స్టార్ట్ అయింది. ఒకటి తిరిగితే అన్నీ తిరిగే చక్రం ఎట్లా అయితే గడియారంలో ఉందో, అదేవిధంగా ఇక్కడ కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రకారం ఒకటి తిరగంగానే అన్ని జీవుల యొక్క లైఫ్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ సృష్టి చక్రం స్వయం వాహకం అంటే ఏంటంటే మన గడియారాల్లో లాగా కీ ఇవ్వటం, బ్యాటరీ మార్చడం అనే ప్రసక్తే లేదు. సృష్టి చక్రానికి ఇంకొకరి సహాయం అవసరం లేదు అది తిరగటానికి. స్వయం వాహకం అనే మాటకు అదే అర్థం. అనాద్యంతమైన ఈ సృష్టి చక్రం తిరగటానికి అవసరమైన విజ్ఞానం కూడా ఈ చక్రంలోనే ఇమిడి ఉంది. ఆ మెకానిజం అంతా ఈ చక్రంలోనే ఉంది. ఎవరు ఏమీ చేయక్కర్లేదు బయట నుంచి. ఆ సృష్టి చక్రం స్టార్ట్ అయిపోయింది, తిరుగుతూనే ఉంది. ఇది ఏ చక్రం ఏ స్పీడ్లో తిరగాలో మనకి గడియారంలో నిర్ణయం అయిపోయినట్టుగా ఈ సృష్టిలో అద్భుతంగా అది జరుగుతుంది, ఏ రకమైన సహాయము లేకుండా. భూమి మీద ఖనిజములు అంటే మినరల్స్ రసాయనికమైన మార్పుల్ని పొంది కలుస్తూ విడిపోతూ ఉన్నందువల్ల జీవుల శరీర నిర్మాణాలు జరుగుతున్నాయిట. హ్యూమన్ బాడీ కానీ ఇంకొక జీవి యొక్క బాడీ కానీ అనేక రకాల జీవులు ఉన్నాయి కదా భూమి మీద. వాళ్ళ శరీరాలన్నీ కూడా ఎలా నిర్మించబడుతున్నాయి అంటే ఈ మినరల్స్ ఒక్కొక్క రేషియోలో ఒక్కొక్క విధంగా కొంత కలవటం, కొంత విడిపోవటం అనే ప్రాసెస్ వల్ల శరీరాలన్నీ కూడా తయారవుతున్నాయట. ఈ రకంగా కారణం అవటాన్ని అన్నము అంటారట. అంటే అన్నం వల్ల దేహాలు తయారవుతున్నాయి అని చెప్తున్నారు. అన్నం అంటే మనం తినే మెతుకులు కాదు ఇక్కడ. అన్నము అనేది ఈ మినరల్స్ అన్ని కలుస్తూ విడిపోతూ వాటి పద్ధతిలో జీవుల శరీరాలు తయారవడానికి కారణమవుతున్నాయి. దీన్ని అన్నము అంటారట. అన్నాద్భవతి భూతాని అని 14వ శ్లోకంలో వస్తుంది మనకి. అన్నం వల్ల జీవులు, వర్షం వల్ల అన్నము పుడుతున్నాయి. భూమి మీద ఉన్న నీళ్ళే పైకి పోయి మళ్ళీ భూమి మీద వర్షించినప్పుడు భూమి సారవంతమైపోయి చక్కగా బీజాలు పుడతాయి. వర్షం వల్ల పరిసరాల్లో ఉన్న గింజలన్నీ కూడా మొలకలెత్తుతాయి. కాబట్టి వర్షదేవతను పర్జన్యుడు అంటారుట. ఎంత చక్కని క్రియేషను, ఎంత చక్కని సెల్ఫ్. వేరే కీ బయట నుంచి ఇవ్వక్కర్లేదు, స్వయం వాహకం అని చెప్తూ ఉన్నారు. ఆ పైనుంచి కింద ఉన్న జలాలు మేఘాలై వాన కురవడానికి కారణం ఏంటి? యజ్ఞము అంటున్నారు. ఫస్ట్ ఏం చెప్పారు? ఈ ఖనిజాలన్నీ కలవటం, విడిపోవటం వల్ల దేహాలు వస్తున్నాయి. దేహాలు రావటం అనే ప్రాసెస్ని
మనం ఏమనాలట, అన్నము అనాలట. ఆ తర్వాత ఏమవుతుంది, భూమి మీద ఉన్న నీళ్లు పైకి పోయి వాన పడుతుంది. వాన వల్ల ఉన్న గింజలన్నీ, ఎక్కడెక్కడున్న గింజలన్నీ కూడా మొలకలెత్తుతాయి. కాబట్టి ఆయన్ని పర్జన్యుడు అంటారట, వాన దేవతని. జలాలు మేఘాలై వర్షించటకు కారణం యజ్ఞం. ఎట్లా వచ్చింది, నీళ్ళన్నీ కూడా పైకి పోయి మళ్ళీ కిందకు వచ్చి ఎందుకు జరుగుతోంది ఇది అంటే, ఎవరో ఒక మహాశక్తి లేదా అనేక శక్తులు ఏ రకమైన రిజల్ట్ ఓరియంటేషన్ లేకుండా వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం వల్ల ఈ కింద ఉన్న నీళ్లు పైకెళ్ళి మేఘాలై వానబట్టడానికి కారణమవుతుంది. యజ్ఞమే కారణము అంటున్నారు. యజ్ఞం అంటే రిజల్ట్ ఓరియంటేషన్ లేని పని. ఏమిటా రిజల్ట్ ఓరియంటేషన్ లేని పని? సూర్యుడు ఊరికే వెలుగుతూ ఉంటాడు, అంత ఏమీ అడగడు. నాకు నమస్కరించండి, నా వల్ల కదా మీరు అన్నం తింటున్నారని అనడు ఆయన. అది నిష్కామ కర్మ అంటే. ఊరికే దాన్నే యజ్ఞము అన్నారు. యజ్ఞం అంటే తనకేమీ ఉపయోగం లేదు, ఈ సృష్టికి సహాయం పడటం అనేదాన్ని. ఈ సృష్టికి సహాయపడినందువల్ల ఆయనకు వచ్చే లాభం ఏం లేదు ప్రత్యేకంగా, కానీ లాభాన్ని కోరకుండా కేవలం ఇంకొకళ్ళకు ఉపయోగపడటానికి చేసే పని. కాబట్టి ఈ నీళ్లు పైకెళ్ళి మేఘాలయ వర్షించటకు కారణం యజ్ఞము అంటున్నారు. యజ్ఞార్థకర్మ అంటే వాయువు, అగ్ని మొదలైన దేవతలందరూ కలిసి చేసే నిష్కామ కర్మది. మన వల్ల వాళ్ళకేం ఉపయోగం లేకపోయినా దేవతలు వాళ్ళ ధర్మాలు ఆచరించి వర్షాన్ని కురిపిస్తున్నారు. కాబట్టి యజ్ఞం వల్ల వర్షం కురుస్తున్నది. యజ్ఞము కర్మ వల్ల కలుగుతూ ఉంది. కర్మ అంటే సృష్టిలో దేవతలకు ప్రకృతి నియమించిన ప్రణాళిక కార్యక్రమము. ఏమిటి కర్మ అంటే? ఏమిటి ఆ పని? కర్మ అంటే పని. మనం లైట్గా చెప్పుకోవాలంటే సృష్టిలో దేవతలకి ప్రకృతి నియమించిన ఒక మంచి చక్కటి ప్రణాళిక, ఓ చక్కని కార్యక్రమం. మానవుడు ఫలితం కోరి చేసేదాన్ని లౌకిక కర్మ అంటారు. సృష్టిలో జరిగేది విశ్వకర్మ. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మ నుంచి పుడుతూ ఉంది. బ్రహ్మ అంటే ఎవరు అని మనం ఎవరికైనా చెప్పాలన్నా కూడా బాగా అర్థం చేసుకోవాలి. అణువును బ్రహ్మాండంగా విచ్చుకునే విత్తనంలాగా తయారు చేసి బ్రహ్మాండాలను విస్తరింపచేసేవాడు అని రాశారు ఇక్కడ. ఒక చిన్న పరమాణు యాటంలో నుంచి మొత్తం ఒక అదే ఒక విత్తనం. మనం చూస్తే ఒక మర్రి గింజ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. అణువు అంత చిన్నది కాదు, కానీ చిన్నదిగా ఉంటుంది. మన కళ్ళకు కనపడేట వస్తువుల్లో చాలా చిన్నదిగా, ఆవగింజ కంటే చిన్నదిగా ఉంటుంది. అందులో నుంచి అసలు మర్రి చెట్టు ఎంత విస్తరిస్తుంది, ఎంత పెద్దదవుతుంది, అన్ఇమాజినబుల్. అంటే దీంట్లో ఇది ఉంది. ఈ రోజుల్లో మనం చక్కగా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. డిఎన్ఏ ఏముంది, డిఎన్ఏలో మొత్తం బ్లూ ప్రింట్ అంతా, మన బాడీ తాలూకు బ్లూ ప్రింట్ మొత్తం ఉంది ఆ డిఎన్ఏలో. అంటే అర్థం ఏంటి? అక్కడ బ్రహ్మగారు సృష్టి చేయటానికి ఉన్నాడు. బ్రహ్మ అంటే ఏంటి? ఒక విత్తనంలో సమస్తాన్ని దాచిపెట్టి ఆ విత్తనాన్ని వృక్షంగా విస్తరింపచేయటము, అణువుని బ్రహ్మాండంగా విస్తరింపచేయటం, మొత్తం సృష్టిగా విస్తరింపచేయటము, ఆయననే బ్రహ్మ అంటారనమాట. అలా చెప్తూ ఉన్నారు. అదే రకంగా ఒక చుక్క తల్లి కడుపులో పడి దేహమై ఒక జీవిగా బయటకు వస్తుంది. అది ఎంత అద్భుత సృష్టి నిజంగా. ఒక నలుసు అంటారు, ఆ నలుసు పెద్ద ఒక జీవై కూర్చుంటుంది. బ్రహ్మదేవుడు ఏమిటి? కమలాసనుడు అన్నారు బ్రహ్మదేవుడిని. కమలాసనుడు అంటే కమలంలో కూర్చున్నవాడు. ఎందుకు కమలంలో కూర్చుంటాడు ఆయన? ఎందుకంటే ఆయన నేచర్ ఏంటంటే విచ్చుకోవటమే ఆయన నేచర్. విచ్చుకొనుటయే తన నివాసముగా కలిగినవాడు అంటున్నారు. ఇతని యందు సకల సృష్టి విజ్ఞానము ఇమిడి ఉంటుంది కనుక మొత్తం సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా ఆయనలో కంప్లీట్గా ఉంటుంది. మనం నిజంగా చెప్పుకోవాలంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. ఒక ఆథర్ ఒక కథ రాస్తే ఆ కథ అంతా ఎక్కడుంది? అతని బుర్రలో ఉంది. మొత్తం ఎవ్రీ క్యారెక్టర్లోనూ, ఆ కథలో వచ్చే ప్రతి క్యారెక్టర్లోనూ
ఆ ఆథర్ రిఫ్లెక్ట్ అవుతాడు, అయి తీరాలి. అదర్వైజ్ దేర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఫర్ ది క్యారెక్టర్స్. ఎవరైతే కథ రాసిన ఆథర్ అయితే ఉన్నాడో ఆయన సృష్టి, ఆ కథ ఆయనే రిఫ్లెక్ట్ అవుతాడు. ఆ కథ అంతా కూడా ఆయనలో నుంచి వచ్చింది. అదేవిధంగా బ్రహ్మదేవుడికి పూర్తి సృష్టి విజ్ఞానం ఇమిడి ఉంది బ్రహ్మదేవుడిలో. ఎట్లా అయితే కథ పేపర్ మీదకి రాకముందు ఆ ఆథర్ యొక్క మనస్సులో నిక్షిప్తమై ఉన్నదో, ఇంకా బయటికి రాలే, హీ హాజ్ నాట్ యెట్ స్టార్టెడ్ టు రైట్ ఇట్, అట్లా బ్రహ్మదేవుడి యందు సకల సృష్టి విజ్ఞానం ఇమిడి ఉంటుంది. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే అన్కంపేరబుల్ అమౌంట్ ఆఫ్ క్రియేషన్. ఇది ఒక స్టోరీ, పుస్తకాలు వచ్చేసుకుంటాం మనం అంతే. ఎన్ని పుస్తకాలు వేసుకున్నా నో వన్ కెన్ బీట్ బ్రహ్మదేవుడు. అంత అద్భుతమైనటువంటి, మనకే తెలుసు కదా. ఆయన యందు సకల సృష్టి విజ్ఞానం ఇమిడి ఉంటుంది కాబట్టి వేదస్వరూపుడు అని పిలువబడుతూ ఉన్నట్ట. నాకు ఎప్పుడు ఒక సందేహం ఉండేది, వేదంలో ఏమి రాసుంటారు. ఏదో వింటూ ఉంటాం, అన్ని సైన్సెస్ దాంట్లో ఉన్నాయి అని వింటాం. అట్లా కాదు, ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నారంటే వేదము అంటే సృష్టి విజ్ఞానము అంతే. సృష్టి విజ్ఞానము అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మ అన్నా వేదం అన్నా కూడా ఒకటే అర్థము అని చెప్పి చెబుతున్నారు. ఈ బ్రహ్మ నుంచి అన్ని జీవరాశుల వరకు గల సృష్టి అంతా కూడా వస్తూ పోతూ ఉండేటటువంటి గుణం కలిగి ఉంటుంది. ఈ సృష్టికి, బ్రహ్మదేవుడు చేస్తూ ఉన్నటువంటి సృష్టికి రావటం పోవటం అనేటటువంటి అన్ని జీవరాశులకి కూడా వస్తూ పోతూ ఉండే గుణం ఉంటుంది. కాబట్టి దీనికి ఒక పేరు పెట్టారు, క్షరము లేక మారుతూ ఉండేది. ఈ సృష్టి క్షరమని అనొచ్చు, లేక మారిపోతూ ఉంటుందని కూడా అనొచ్చు. ఇది అక్షరము నుంచి పుడుతోంది అంటున్నారు. అక్షరము అంటే మనం రాస్తూ ఉండే ఇది కాదు. అక్షరము అంటే ఏ మార్పు లేని, క్షరము లేని, నాశనము లేని సర్వాంతర్యామి అంటారు. దీన్నే దేవుడు లేక పరబ్రహ్మము అని కూడా అంటారు. మన నుంచి అభిప్రాయాలు పుట్టి వాక్యాలుగా, పదములుగా, అక్షరాలుగా ఎలా దిగి వస్తాయో, ఒక రచయిత నుంచి స్టోరీ అంతా కూడా ఎంత చక్కగా నేరేట్ చేసుకుంటూ బయటికి విచ్చుకుంటూ ఉంటుందో, అదేవిధంగా పరబ్రహ్మం నుంచి, బ్రహ్మ దగ్గర నుంచి సృష్టి బయటికి వ్యక్తమై తప్పుకుంటూ ఉంటుంది అంటున్నారు. ఎప్పుడైతే ఒక అక్షరం మనం రాయటం మొదలుపెట్టామో అది పక్కకి తప్పుకుంటే కానీ రెండో అక్షరం మనం రాయలేము. మనం ఇక్కడ అది తప్పుకుంటుంది అంటానికి వీలేదు, ఎందుకంటే మనమే చెయ్యి పక్కకి జరుపుకుంటూ వెళ్తాము రాసేటప్పుడు. ఈ అక్షరాలు పక్కకి తప్పుకొని తీరాలి, తప్పుకుంటే కానీ కొత్త అక్షరం రాయలేము మనం. అదే రకంగా ఎంత చక్కగా చెబుతున్నారు, పక్కకు తప్పుకుంటూ ఉంటుంది. ఎంత బాగుందో. మన నుండి అభిప్రాయాలు పుట్టి వాక్యాలుగా, పదాలుగా, అక్షరాలుగా ఎట్లా దిగొస్తాయో అదే రకంగా బ్రహ్మదేవుడి నుంచి సృష్టి వచ్చి అక్షరాలు మన భావాన్ని ప్రకటించి ఎలా పక్కకు తప్పుకుంటాయో అదే రకంగా పరబ్రహ్మము నుంచి బ్రహ్మ పుడతాడు. బ్రహ్మ నుంచి సృష్టి అంతా కూడా బయటికి వచ్చి వ్యక్తమై అంటే కనపడి తప్పుకుంటూ ఉంటుంది. కొంత కనపడుతుంది, కొంత కనపడదు, అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలా అక్షరము నుండి బ్రహ్మ అంటే మనం రాసుకునే లిపి కాదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. క్షరము కాని పరబ్రహ్మం నుంచి బ్రహ్మ నుంచి కర్మ, దాని నుంచి యజ్ఞము, యజ్ఞం నుంచి పర్జన్యుడు. యజ్ఞం అంటే నిష్కామంగా ఫలితం కోరకుండా చేసే పనిని మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. యజ్ఞం నుంచి పర్జన్యుడు అంటే వాన కురిపించే దేవుడు. అన్నము అంటే మన భూమి మీద ఉన్న అది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద ఉన్న మినరల్స్ సంయోగ వియోగాత్మకమై కలుస్తూ విడిపోతూ మార్పుల్ని పొందుతూ జీవుల శరీరాల తయారీకి కారణం అవుతున్నాయి. ఈ కారణం అయ్యే ప్రాసెస్ని అన్నము అంటారు. అన్నం నుంచి జీవులందరూ పుడుతున్నారు.
మళ్ళా జీవుడిలో ఉన్నవాడు క్షరము కానివాడే. ఎవరున్నారు జీవుడిలో? అన్ని జీవులలో ఎవరున్నారు? క్షరము కానివాడెవడో వాడే ఉండి ఆ దేహాన్ని కదిలిస్తూ తిప్పుతూ ఆ దేహంతో పని అయిపోగానే ఆ దేహాన్ని వదిలేసి ఇంకో దేహంలోకి లేదా ఆ స్పేస్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవటం ఏం లేదు. ఇప్పుడు మనం స్విచ్ వేసినప్పుడు బల్బు వెలుగుతుంది అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అయింది. ఆ బల్బుని మనం ఒక ఆకారం ఉంది, ఒక రూపం ఉంది, దానికి ఒక సైజు ఉంది, అన్నీ ఉన్నాయి, బల్బు అంటాం. ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేసేసామో దాంట్లో నుంచి ఆ పవర్ కాస్త పోతుంది. పోయినప్పుడు ఏమవుతుంది? జీవం లేదు. బల్బ్ అయితే ఉంది నిర్జీవంగా, జీవం లేని వస్తువు అక్కడ ఉంది. అదేవిధంగా దేహాన్ని జస్ట్ వదిలేసి వెళ్ళిపోతుంది ఆ బ్రహ్మ వస్తువు, ఆ ప్రాణం. ఈ కారణం అవటం అనే ప్రాసెస్ని అన్నం అంటారని చెప్పుకున్నాం కదా. అన్నం నుంచి జీవుడు పుడుతున్నాడు. జీవుల్లో ఉన్నవాడు క్షరం కానివాడు. క్షరం కానివాడు వాడిని ఆశ్రయించుకొని క్షరములన్నీ ఉన్నాయి. క్షరం కానివాడు ఒకడున్నాడు కాబట్టి క్షరములన్నీ ఉండటానికి అవకాశం వచ్చింది. ఏదో ఒక ఆలంబన ఉంటే మిగతావన్నీ అది పట్టుకొని వేళ్లాడవచ్చు. ఆలంబనే గట్టిగా లేకపోతే అన్నీ పడిపోతాయి. ఈ ఆలంబన అనేటటువంటిది నిరాలంబ స్థితిలో ఉంటేనే ఇంకొకళ్ళకి ఆలంబన కాగలుగుతాం. మనం చక్కగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకేమీ అక్కర్లేదు అనే స్టేట్లో మనం ఉంటేనే ఇంకొకళ్ళకి కావాల్సింది ఏదో మనం చేయగలుగుతాం. లేకపోతే మనకు కూడా కొంచెం ఉంచుకొని వాళ్ళకు కూడా కొంచెం ఉంచే ప్రాసెస్ ఇక్కడ అవదు. అంటే అట్లీస్ట్ ఒక కాన్సెప్ట్గా మటుకు పెట్టుకోకూడదు. నువ్వు మనం అన్నం తినచ్చు, ఇంకోళ్ళకి పెట్టచ్చు, కానీ ఇది కాన్సెప్ట్గా నేను వాళ్ళకి పెడితే నేను తినచ్చు కదా అనే కాన్సెప్ట్ బుర్రలో ఉండాల్సిన అవసరం లేదు. అట్లా నాకేమీ వద్దు. మనం ఎంతమంది మహానుభావుల్ని కలిసినా, ఎవరిని మనం మహానుభావుడు అని పిలిచినా కూడా తనకేమీ అక్కర్లేని వాడే మహానుభావుడు అవుతాడు. ఏమీ అక్కర్లేదు, వాడే నిరాలంబ స్థితిలో ఉంటాడు. వాడికి ఏదైనా కావాలంటే వాడు ఆలంబ స్థితిలో ఉన్నట్టే కదా. ఇంకో దాన్ని ఆశ్రయించుకొని ఉన్నాడు. వాడికి రోజు ఒకే ఒక్క పండు పెట్టాలి. అది ఆలంబ స్థితి అయిపోతుంది. ఒక్క పండైనా సరే, మనం 4 పూట్ల తింటున్నాం కదా, 6 పూట్ల తింటున్నాం కదా, మనం తాగుతున్నాం కదా, ఆయనకు ఒక్క పండిస్తే ఏమిటి అంటాం కాదు, ఇవ్వచ్చు. కానీ ఆ పండు వల్ల ఆయన బతుకుతున్నాడు, ఆయన బతుకుతున్నందువల్ల మనం ఆలంబంగా ఉండొచ్చు అనేది ప్రాసెస్ మటుకు బుర్రలో ఉండకూడదు. ఆ పండు వల్ల ఆయన బతకడు. అదంతా కూడా ఒక చక్కని బ్యూటిఫుల్ సిస్టమ్. అది ఎప్పుడైతే నిరాలంబ స్థితి అనేది మానసికంగా ఫిజికల్గా ఒక మనిషికి వస్తుందో అప్పుడే వాడు ఆలంబం కాగలుగుతాడు ఇంకొకళ్ళకి. అదేవిధంగా ఇక్కడ క్షరము కానిది, అయిపోనిది, ఎంత ఖర్చు పెట్టినా అయిపోనిది ఏదైతే ఉన్నదో అదే సృష్టికి ఆధారం. ఎప్పుడు తాను అని మనం పిలిచేది నేను నేను అని లోపల మనకి స్పందనాత్మకంగా సోహం అని పలుకుతూ ఉన్నది ఆ ఎప్పుడు అయిపోనటువంటి వస్తువే. ఎలక్ట్రిసిటీ చచ్చిపోయింది అని మనం ఎట్లయితే అనలేమో అదేవిధంగా దీనికి కూడా నాశనం లేదు, ఎప్పుడు ఉండే వస్తువు. కాబట్టి దీన్ని ఆలంబన చేసుకొని, అంటే క్షరము కాని దాని మీద ఆధారపడి క్షరమయ్యేవన్నీ కూడా ఖర్చు అయిపోయేవన్నీ కూడా ఆధారపడి ఈ సృష్టి చక్రం అంతా కూడా అనాద్యంతం లేనిదైపోయి ఆది అంతము లేనిదైపోయి తిరుగుతూనే ఉంది అని చెప్తున్నారు. ఈ చక్రాన్ని భావన చేసి పరిశీలించటం వల్ల మనకి చాలా మార్గదర్శకం అవుతుంది అని చెప్తున్నారు. ఈ విషయం తెలియని వాళ్ళు అజ్ఞానులు అంటున్నారు. ఈ చక్రాన్ని భావన చేసి అంటే ఉన్నదాన్ని కొంచెం తరచి చూస్తే, అంటే ఒక విగ్రహం అక్కడ కనపడింది మనకు, ఆ విగ్రహం ఏమిటి అని తెలియాలంటే దాన్ని దగ్గరికి వెళ్ళి తరచి చూడాలి. ఇది చెక్కతో చేశారా, రాయిలో చెక్కారా, విష్ణుమూర్తి, అమ్మవారా, దగ్గరికి వెళ్ళి తరచి చూసినప్పుడే దాని వ్యవహారం ఏమిటో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మన దృష్టిని కొంచెం ఈ సృష్టి చక్రము అని, ఓహో ఇవన్నీ రిపీట్ అవుతున్నాయి, మళ్ళీ వస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి, అందుకని దీన్ని చక్రం అన్నారా, ఓహో ఒక జీవి పోతే ఒక జీవి పుడుతున్నాడా, ఒక ఆకు రాలిపోతే కొత్త ఆకు పుడుతోందా, ఇదంతా చక్కగా పరిశీలించినప్పుడు ఇది చాలా మార్గదర్శకం, అంటే మనకి గైడెన్స్ ఇస్తుందిట ఆ జ్ఞానం. అటువంటి జ్ఞానం లేని వాళ్ళు అజ్ఞానులు అంటున్నారు.
అజ్ఞానం వల్ల అంటే విషయం తెలియకపోవటం వల్ల, అజ్ఞానం అంటే పెద్ద చెడు మీనింగ్ ఏం లేదు. అజ్ఞానం వల్ల అంటే మనకు ఆ విషయం తెలియకపోవటం వల్ల మనం సృష్టి చక్రాన్ని సరిగ్గా పరిశీలించి అర్థం చేసుకోకుండా ఉండటమే మన అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్ల ఏం జరుగుతుంది అని చెబుతున్నారంటే దుఃఖము, శోకము, భయము మొదలైన బంధాలన్నీ సృష్టి జీవులకు కలుగుతాయి అని చాలా క్లియర్గా చెప్తున్నారు. మనకి కష్టాలు బాధలు వచ్చినప్పుడు, మన వాళ్ళు ఎవరైనా పోయినప్పుడు, మన వాళ్ళు ఎవరికైనా జబ్బు చేసినప్పుడు, మన వాళ్ళు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మన లేకపోతే మనకి అసలు ఆ కనెక్షన్, మన అనే కనెక్షన్ లేకపోతే సుఖము లేదు, దుఃఖము లేదు. కాబట్టి అన్నిటికీ మన అని చెప్పుకోవాల్సి వస్తుంది. అలా జరిగినప్పుడు సుఖం కానీ దుఃఖం కానీ కలుగుతూ ఉంటాయి. మనమేమనుకుంటాం, వీళ్ళు పోయినందువల్ల నాకు దుఃఖం అని అనుకుంటాం. కాదు, అది కాదు కారణం. మనం అజ్ఞానంలో ఉండటం వల్ల మనకు దుఃఖం కలుగుతుంది. ఏమిటి అజ్ఞానం? విషయం తెలుసుకోకపోవటమే అజ్ఞానం. అంతకంటే పెద్ద తప్పేం లేదు అందులో. తెలుసుకుంటే సరిపోతుంది. దానివల్ల ఏం కలుగుతుంది? నాట్ ఓన్లీ దుఃఖము, శోకము, భయము మొదలైన బంధాలన్నీ కలుగుతాయి. ఇంకా లిస్టు చాలా ఉంది. మొదలైన అంటున్నారు అంటే మనకు కలుగుతూ ఉన్నటువంటి సందేహాలు, భయాలు, అనుమానాలు, కోపాలు, తాపాలు, ప్రేరణలు సమస్తము వస్తాయి ఇక్కడ. దీంట్లో అరిషడ్వర్గాలు, త్రిగుణాలు సమస్తం వచ్చేస్తాయి. మొదలైన అన్నారు కాబట్టి ఇవన్నీ బంధాలై కూర్చుంటాయి. అంటే మన చుట్టూతో ఎక్కడో ఉన్నవన్నీ వచ్చి మనని కట్టేసినట్టు అనమాట. అవి ఎక్కడో ఉన్నాయి, మనమేమీ పట్టించుకోకర్లే. కానీ మనం దాని గురించిన అవగాహన సరిగ్గా లేనందువల్ల, మనకు ఆ జ్ఞానం లేనందువల్ల అవన్నీ మనకు బంధాలైపోతాయి. ఆ బంధం వల్ల దుఃఖం, శోకం, ఎంతో కష్టాలు వస్తాయని చెప్తున్నారు. కారణం లేకుండానే అంటే ఏమీ కోరకుండా ఈ సృష్టి చక్రం తిరుగుతూ సృష్టి కార్యక్రమానికి సహాయం చేస్తుంది. కాబట్టి మనం కూడా కారణం లేకుండా, ఫలితాన్ని కోరకుండా జీవులకు అనుకూలమైన పనుల్లో నిమగ్నం అయిపోవాలి. ఇంకొకళ్ళకి అనుకూలం అవుతుందా లేదా, ఒక పని ఈ పని చేయనా వద్దా అని ఆలోచించేటప్పుడు ఇంకొకళ్ళకి అనుకూలంగా ఉంటుందా, ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నానా అనేది ఆ ఇంకొకళ్ళల్లో మన ఇంట్లో వాళ్ళు తప్పకుండా ఉండాలి. భార్య ఉండాలి, భర్త ఉండాలి, పిల్లలు ఉండాలి, చుట్టాలు ఉండాలి, పక్కవాళ్ళు ఉండాలి. పక్కవాడికి ఏ ఇబ్బంది అయినా పర్వాలేదులే, నేను నా ఇంటి ముందర పెద్ద జనరేటర్ పెట్టుకొని సినిమా షూటింగ్ తీస్తాను మా ఇంట్లో అని అనుకోకూడదు. ఎందుకంటే పక్క వాళ్ళకి ఇబ్బంది అయితే అది మన మీదే రిఫ్లెక్ట్ అవుతుంది అని తెలియకపోవటం అజ్ఞానం. అది ఇక్కడ కార్యకారణ ఫలితాలన్నీ కూడా చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉన్నారు. ఎవరికేమైనా పర్వాలేదు, నేను బాగుండాలనుకునే ఊహ నీకు జరగదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇట్ ఈజ్ ఎ రాంగ్ వే. అందుకని నీ మీద దెబ్బ కొడుతుంది. దెబ్బ కొట్టడం అంటే అర్థం ఏంటి? నిన్ను సరైన దోవలో ఎట్లా అయితే జంతువుల్ని చెర్నాకోలబెట్టి, బెత్తం పెట్టి, దెబ్బ కొట్టి దోవలు నడిపిస్తారో, సృష్టి కార్యక్రమంలో అటో దెబ్బ ఇటో దెబ్బ పడిందంటే నువ్వు స్ట్రైట్గా నడవాల్సిన అవసరం ఉంది అని అర్థం. ఎక్కడ దెబ్బ పడిందో అది కుంగిపోవటం, కృషించిపోవటం కాకుండా ఓహో ఏదో నా మార్గంలో నేను సరిగా నడవట్లేదు అని అర్థం చేసుకొని సరిదిద్దుకోవటం, గురువుకి నమస్కారం పెట్టుకోవటం, దైవానికి నమస్కారం పెట్టుకొని ఇక్కడ గురువు, దైవం సమస్తము ఇక్కడ కృష్ణ పరమాత్మ, వేరే ఇంకెవరాలు ఇక్కడే కాదు, సర్వత్రా గురువైనా దైవమైనా ఒకటే, ఏమీ తేడా లేదు. గురువేమో మనకి చెయ్యి పక్క నుండి చెయ్యి అందించేవాడు గురువు, సర్వత్రా ఉండి మనల్ని అనుక్షణం కాపాడేవాడు దైవం. సో ఈ దైవమే గురువుగా ఉండి మనగా ఉండి సృష్టిని అంతా చాలా మ్యాజికల్గా నడిపిస్తున్నాడు ఆయన. సో అది మర్చిపోకూడదు. మనం ఫలితాన్ని కోరకుండా జీవులకి ఏం చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా నలుగురికి ఉపయోగం అవుతుందనే పనులు చేయటం వల్ల అది యజ్ఞమే అయిపోతుంది. మనకు తెలిసి చేసినా తెలియకుండా చేసినా కూడా మంచి పని ఎప్పుడు మంచి ఫలితాలనే ఇస్తుంది. కారణం లేకుండా, ఫలితం కోరకుండా చేసే పని తప్పకుండా యజ్ఞమే అవుతుంది. ఫలితాన్ని కోరి ఏ పని చేసినా, మనకు తెలిసిన రిచువల్స్, యజ్ఞాలు అయినా కూడా మనం యజ్ఞాన్ని రిచువల్గానే చూస్తాం కదా, చేసినా కూడా ఈ నిస్వార్థ చక్రాన్ని అనుసరించని పని,
ఈ నిస్వార్థ చక్రము అంటున్నారు సృష్టి చక్రాన్ని. దీన్ని అనుసరించకుండా డీవియేట్ అయి చేసే పని మనకి పాపాన్ని అంటగడుతుంది. జీవితము వ్యర్థం అయిపోతుంది, జీవితం అనే అవకాశమే వ్యర్థం అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. 16వ శ్లోకం పూర్తయిపోయింది. 13వ శ్లోకంతో మొదలుపెట్టాం. 13, 14, 15, 16 అయిపోయినాయి ఇప్పుడు. సో అద్భుతమైనటువంటి సృష్టి గురించి చక్కగా చెప్పారు. ఇది మనకు మార్గదర్శకం అవుతుంది. దాన్ని కనుక మనం జాగ్రత్తగా చూస్తే, లేకపోతే పాపం అంటుకుంటుంది అంటున్నారు. పాపమన్నా నరక కూపమన్నా ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఏమిటి? కర్మబంధము, సంకెళ్ళు పడిపోతాయి, బంధించబడతాము, ఫ్రీగా ఏ యాక్షను చేయలేని పరిస్థితి వస్తుంది, కార్యకారణ సంబంధంలో ఇరుక్కుపోతాము. ఎట్లా అయితే ఒక చక్రం తిరిగితే ఇంకో చక్రం తిరగటం అనే గడియారపు ముళ్ళున్నాయో అదే రకంగా మనం ఈ పని చేసినందువల్ల అది మనల్ని దీనివల్ల అది, దానివల్ల ఇంకోటి, దానివల్ల ఇంకోటి అలా తీసుకెళ్ళిపోతూ ఆ చక్కర్లో పడేసేస్తుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చాలా చక్కగా చెబుతున్నారు. 17వ శ్లోకం స్టార్టింగ్ ఇప్పుడు. ఆత్మతృప్తి అని హెడ్డింగ్ ఇక్కడ. కుతూహలము అనేదంటే ఒక క్యూరియాసిటీ. ఆ కుతూహలం అనేది ఒక వెలుగు లాంటిది అంటున్నారు. వెలుగు అనే మీనింగ్ ఇక్కడ చాలా బాగా ఎందుకు చెప్పారో ఇంకా ముందుకెళ్తే తెలుస్తుంది. వెలుగు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అది ఏ రంగు అద్దం నుంచి బయటకు వస్తుందో ఆ రంగుతో బయటకు వస్తుంది. ఇట్ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అన్నమాట. ఏ కలర్లోంచి చూపిస్తే ఆ కలర్తో వెలుగుతుంది. అది మైనపొత్తిని వెలిగించినప్పుడు ఒక రంగు ఉంటుంది, నూనె దీపంలో ఒక రంగు ఉంటుంది, నేతి దీపంలో ఒక రంగు ఉంటుంది. మనకు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటే మూడు వెలిగించి పరిశీలిస్తే సటిల్ తేడా తప్పకుండా ఉంటుంది. ఎందువల్ల? దాని తాలూకు లక్షణాలు అవంతే, దాని నేచర్ అది. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు? రంగు లేకపోతే వెలుగు కనపడదు అని చక్కగా చెప్తున్నారు. రంగు కొద్ది గొప్ప ఉంటుంది కాబట్టే మనం వెలుగును చూడగలుగుతున్నాము. సూర్యరశ్మి నిద్ర లేవంగానే ఎర్రగా కనపడుతుంది మనకి, తర్వాత తెల్లగా అయిపోతుంది, మళ్ళీ సాయంకాలం ఎర్రగా కనపడుతుంది. ఈ రంగులు అనేది వెలుగుకి లేకపోతే మనం చూడటం సంభవం కాదు అని చెప్తుంది. రంగు లేకపోతే వెలుగు కనిపించదు అనేది చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ. అదే విధంగా అంటున్నారు, అదే విధంగా డబ్బు కోసం, సుఖం కోసం, కామం కోసం, విజ్ఞానం కోసం, తపస్సు కోసం, దేవుని కోసం, యోగం కోసం, మోక్షం కోసం ఉండే కుతూహలం, క్యూరియాసిటీ మనకి తెలుస్తుంది. కానీ స్వచ్ఛమైన కుతూహలము మనస్సుకు అందదు. మనకు అస్సలు ఏమాత్రం ఈ సబ్జెక్టు గురించి కొంచెం గ్లిమ్సెస్ కూడా లేవు, నాకైతే లేవు ఇప్పటి వరకు. ఇప్పుడు చదువుకునే వరకు నాకు ఇది అస్సలు కంప్లీట్లీ న్యూ సబ్జెక్ట్. ఓహో, కుతూహలం అంటే ఇన్ని రకాలు ఉంటాయా? స్వచ్ఛమైన కుతూహలం అని ఒకటి ఉందా? ఇవన్నీ టెయింటెడ్ కుతూహలాలా? దేనికోసమో చేసేవన్నీ కూడా టెయింటెడ్ అయిపోయినాయా? అంటే రంగుటద్దాల్లో నుంచి కనపడే వెలుగులాగా ఉన్నది వేరొక రకంగా కనపడుతోందన్నమాట మనకి అని చెప్పి చాలా చక్కగా చెప్తున్నారు. స్వచ్ఛమైన కుతూహలం మనస్సుకు అందదు అంటే మనకు ఎలా అయితే రంగులేని వెలుగు కంటికి కనపడదో అలాగే స్వచ్ఛమైన సాత్వికమైన కుతూహలం మనకి కనపడదు. తనకన్నా ఇతర విషయాల్లో ఉండే కుతూహలానికి రజస్తమస్సుల రంగు అంటుకుంటుంది అంటున్నారు. తనకన్నా వేరుగా అని చాలా క్లియర్గా చెప్పారు. తనకన్నా వేరుగా అంటే మన సృష్టిని వేరుగా చూస్తాం కదా, నేను వేరు అనుకొని చూసేటప్పుడు దానికి రజస్తమస్సుల రంగు అంటుకొని ఉంటుందిట. శుద్ధ సత్వమైన కుతూహలం, కుతూహలమేమో శుద్ధ సత్వం, ఆత్మ కుతూహలం అంటారు దాన్ని, ఆత్మరతి అంటారు. దానికి ఆ ఆత్మ కుతూహలానికి, ఆ స్వచ్ఛమైన శుద్ధమైన కుతూహలానికి ఆవేశం ఉండదు, ఉద్వేగము, ఎగ్జైట్మెంట్, ఉద్వేగం ఉండదు, ఆనంద బాష్పాలు ఉండవు, రోమాంచాలు ఉండవు,
దైవ విషయంలో పూనకాలు, ఆవేశాలు, ఆర్తి అవి ఏవి ఉండవు. స్వచ్ఛమైన కుతూహలానికి ఈ అప్ అండ్ డౌన్స్, కింద పడటం, మీద పడటం, గంతులు వేయటం, ఆహా ఓహో అంటాం రోమాంచం అయిపోతుంది. నాకు చాలా ఆనందపడిపోయాను, ఆనంద బాష్పాలు రాల్చాయి. ఇవన్నీ చాలా గొప్ప విషయాలుగా మనం చెప్పుకుంటాం. కానీ ఒక్క ఎడంచేతి చిటికిన వేలితో కొట్టిపారేస్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. ఇది చాలా అంటే కృష్ణ పరమాత్మే చెప్తూ ఉన్నది, మనం మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాం ఇక్కడ. అది కొట్టిపారేసేసారు వీటిని అన్నిటినీ కూడా. కుతూహలం అనేది, ఆత్మ కుతూహలం ఒక్కటే, అది ఏమిస్తుంది మనకి అంటున్నారు? పరమ ప్రశాంతినిస్తుంది. ఇక్కడ ఆవేశాలు, ఎగ్జైట్మెంట్లు, పూనకాలు, ఆర్తి, రోమాంచాలు, ఆనంద బాష్పాలు ఏమీ ఉండవు. శాంతి తరగకుండా ఉంటుందిట, ప్రశాంతత తరగకుండా ఉంటుంది. అలల్లేని సముద్రంలాగా ఉంటుందిట, మబ్బులు లేని ఆకాశంలాగా ఉంటుంది. ఈ ఆత్మరతి అనేది యజ్ఞార్థ కర్మ చేసే వాళ్లకు మాత్రమే, అంటే ఫలితం ఆశించకుండా పని చేసే వాళ్ళకు మాత్రమే అలవడుతుంది. చాలా సింపులే. టెక్నికల్గా మనం చూసినా కూడా మనస్సులో ఒక ఆశ పెట్టుకున్నప్పుడు మనస్సు అనే సరస్సులో సన్నటి ధూళి పడిన తరంగాలు ఒకదానికొకటి వస్తూనే ఉంటాయి, ఆగవు. గాలికి కూడా తరంగాలు వస్తూ ఉంటాయి. అట్లాగే మనసులో ఒక్క ఆలోచన, ఇది చేస్తే ఇది వస్తుంది అనేటటువంటి భావం, రిజల్ట్ ఓరియంటేషన్ ఉంటే ఇంకా శాంతత ఎక్కడుంటుంది? ప్రశాంతత ఎక్కడి నుంచి ఉంటుంది? అందుకని అలలు లేని సముద్రంలాగా, మబ్బులు లేని ఆకాశంలాగా ఉంటుంది ఆ హాయైనటువంటి ప్రశాంతత. అది ఫలితాన్ని కోరకుండా పనిచేసే వాళ్ళకే అలవాటు అవుతుంది. నువ్వు ఫలితాన్ని కోరినప్పుడు మనస్సు కలవరపడుతుంది. అలల్లాగా మనసులో కదలటం మొదలు పెడితే నీకు ప్రశాంతత ఉండదు. అది నువ్వు తీసి పక్కన పెట్టి, నేను ఊరికే దేహం ఉంది, ఓపిక ఉంది, కావాల్సినంత ఎనర్జీ ఉంది, నేను పని చేసుకుంటూ పోతాను, ఏదొస్తే ఏది రాకపోతే ఐ డోంట్ కేర్ అనుకున్న వాడికి ఇది 10 మందికి ఉపయోగపడుతుంది కదా అని చేసేవాడికి తప్పకుండా ఆ ప్రశాంతత అలవడుతుంది, ఆ తృప్తి అలవడుతుంది అంటున్నారు. తృప్తి అనేది ఒక విచిత్రమైన విషయము. ఇది ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్తూ ఉన్నారు. ఇంద్రియాలకు తృప్తి, మనస్సుకు తృప్తి, ఆత్మ తృప్తి అని వేరువేరుగా చెప్పే మాటలు మనకి వినబడుతూనే ఉంటాయి. వాళ్ళకు కలిగే తృప్తిని బట్టి వాళ్ళ మాటలు కూడా మనకి వినపడుతూ ఉంటాయి. ఒక కుర్రవాడికి ఉద్యోగం వచ్చి నెల జీతం తీసుకుని, కొత్తగా ఉద్యోగం వచ్చింది, ఆయన ఫస్ట్ మంత్ శాలరీ తీసుకున్నాడు. హుషారుగా బయటికి వెళ్ళి చక్కగా హల్వా కొనుక్కున్నాడు. అతనికి హల్వా అంటే ఇష్టం. దీన్ని ఇంద్రియ తృప్తి అంటారట. రోజు ఫస్ట్ ఏం చేస్తాడు, మళ్ళీ జీతం అందుకునేదాకా రోజు కొంచెం హల్వా ముక్క కొని తింటూ ఉంటాడు. అదే ఇంద్రియాలని తృప్తిపరుచుకుంటూ ఉన్నాడు అతను. ఇది నిజమైన తృప్తి కాదు అంటున్నారు. ఎందుకంటే నువ్వు ఇవాళ హల్వా పెడితే మళ్ళీ పెట్టాలి దానికి, అది మళ్ళీ అడుగుతూ ఉంటుంది. అంతేగాని ఇది తృప్తి పడేటటువంటి యాక్ట్ కాదు. ఇది ఇచ్చిన కొద్దీ పెరుగుతుంది కానీ తగ్గదు. అందుకని ఇది నిజమైన తృప్తి కాదు. ఇంకొక కారణం ఏంటి, ఎవరికి అనిపించింది తినాలని? మనస్సుకు అనిపించింది. దానికి తినటం అనే ఆశ తప్ప తినలేదు కదా. మనస్సు ఎట్లా తింటుంది? తినలేదు. అందుకని ఇంద్రియాలని ప్రేరేపించి ఆశ తీర్చుకుంటుంది. ఈ విధంగా మనస్సు ఆశపడింది, ఇంద్రియాలు పొట్ట పని నెరవేర్చాయి. ఇప్పుడు తృప్తి ఎవరికి దక్కిందని చెప్పాలి? మనస్సుకు తృప్తి అవుతుందా? అవదు. మళ్ళీ తినాలనిపిస్తుంది దానికి. ఎందుకంటే అది తృప్తి పడే అవకాశం లేదు. మనస్సుకి నాలిక లేదు, తినలేదు. అది నాలిక రుచి చూచి కూలి పని చేసింది అంటున్నారు ఇక్కడ. పొట్ట సహాయం చేసింది. ఈ విధంగా 3 వ్యక్తులకు ఐకమత్యం లేని చోట తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరికి వస్తుంది? కాబట్టి ఇంద్రియ తృప్తికి ప్రయత్నించిన వాళ్ళకి అసంతృప్తి కలగడమే కాకుండా కోరికలు ఇంకా 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 పెరుగుతూ ఉంటాయి అంటున్నారు. తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత హల్వా మీద వ్యామోహం తగ్గి భార్య మీద వ్యామోహం పెరిగిందిట. జీతం తీసుకున్నప్పుడు వీలైనప్పుడల్లా భార్యకు చీర, చెప్పులు, పూలు, అత్తర్లు మొదలైనవన్నీ తెచ్చేవాడు. దీనిని మానసిక తృప్తి అంటారు. ఆవిడ ఆ చీర కట్టుకుంటే ఈయనకేమిటి ఆనందం? ఈయనేం ముట్టుకోలేదు కదా ఆ చీరని.
ఆయనకేంటి ఆనందం అంటే మానసికమైన, నా భార్య, నేను కొన్నాను, అది ఆవిడ కట్టుకుంది అనేటటువంటి ఊహతో వచ్చినటువంటి మానసిక తృప్తి. తర్వాత పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టాక పిల్లలకేవో కొని పెట్టడం, దీన్ని ఆపేక్ష అంటారు. మానసిక తృప్తి కాక ఇది పిల్లలకు సంబంధించింది హృదయ తృప్తి. ఈ విధంగా తృప్తి కూడా రతిలాగానే అంటున్నారు. తృప్తి కూడా రతిలాగానే ఇంకొకళ్ళని వాడుకొని, సెక్స్ లాగానే ఇంకొకళ్ళని వాడుకొని పొందాల్సినటువంటి తృప్తి తప్ప స్వచ్ఛమైన తృప్తి కాదు. ఇంకొక వ్యక్తితో సంబంధం లేకపోతే యూజీ అదే చెప్పారు. యాక్చువల్గా ఏం చెప్పారంటే, ఐ హ్యావ్ టు యూజ్ సంబడి ఫర్ మై సెక్చువల్ డిజైర్ కదండి, సో నాకు విరక్తి వచ్చేసింది అన్నారు. సో ఈ రకంగా అది తెలుసుకున్న వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది. ఇంకొక ఉపాధి లేకుండా తృప్తి అనేది లోకంలో కనిపించదు. నాకు ఇది కావాలనుకున్నానండి, అది వచ్చిందండి అనేది ఉపాధి. మన సుఖానికి కానీ, మన సుఖానికి ఒక మనిషి కానీ ఒక వస్తువు కానీ లేకుండా సుఖం రాదు. కాబట్టి ఆ వస్తువును, ఆ మనిషిని, ఆ రెండో వస్తువునే ఉపాధి అంటారు. ఉపాధి లేని తృప్తి లోకంలో ఎక్కడా ఉండదు అంటున్నారు. అందువల్ల ఉపాధి పడిపోతే సుఖం కూడా పడిపోతుంది. అంతటితో ఆగదుట. ఉపాధి పడిపోతే సుఖం పడిపోవటమే కాకుండా దుఃఖం ముంచుకొస్తుందిట. ఏదో సుఖం లేకపోతే పోయింది అట్లా కాదు. అంటే నువ్వు ఈ కోరిక కోరక ముందు ఉన్నటువంటి నీ మనస్థితి జారి కింద పడిపోయి అప్పుడున్న సమానమైన స్థితి కూడా పోయి దుఃఖంలో మునిగిపోతావు. కోరిక కోరినందువల్ల ఏమైంది? కోరిక కోరాము, మనస్సు కోరింది, దేహాన్ని ఇంద్రియాలని ప్రేరేపించింది, తీర్చడానికి ప్రయత్నం చేసింది, కొద్దో గొప్ప తీర్చుకుంది, మళ్ళీ అది కాస్త పోయింది. పోగానే అసలు మామూలు స్థితి నుంచి ఇంకా దుఃఖంలోకి కుంగిపోవటం జరుగుతుంది అని చెప్పారు. ఇక్కడ రామకృష్ణ పరమహంస గారిని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏంటంటే ఆయనకు ఒకసారి స్వీట్స్ తినాలని అనిపించిందిట. ఎప్పుడు ఏమీ అడగని ఆ గురువుగారు ఈ మాట అనంగానే చాలామంది విపరీతంగా రకరకాల స్వీట్లని చేసుకెళ్ళారు. పెద్ద పెద్ద పళ్ళాల్లో పెట్టుకొని తీసుకెళ్ళి ఆయన చుట్టూతా పెట్టారట. అవన్నీ ఆయన దగ్గర పెట్టారట. ఆయన ఇంకా దగ్గరికి జరిగి చక్కగా పక్కన కూర్చున్నారట. స్వీట్ల పళ్ళాల పక్కన కూర్చొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అన్నీ తీసుకుపోండి అని చెప్పారట. ఇవన్నీ తీసేయండి ఇంకా అన్నారట. అంటే అదేమిటి స్వామి, మీరు ఒక్క ముక్క కూడా తినలేదు, ముట్టుకోనే లేదు, అన్నీ తీసుకెళ్ళి పొమ్మంటారు ఏమిటి అని అడిగారట వాళ్ళు. అడిగితే ఆయన అన్నారట, నా నోరు స్వీట్ కావాలని అడగలేదు, నా మనస్సు అడిగింది, అందుకే దానికి పెట్టాను నేను. మీరు ఇచ్చిన స్వీట్స్ అన్నీ మనస్సుకే పెట్టాను అని చెప్పారు. ఇంకా తీసుకుపోండి అయిపోయిందని. తెలిసిన వాళ్ళ పద్ధతి అంటే ఏదైనా ఒక కోరిక కలిగినప్పుడు దాన్ని గమనించి ఇంత చక్కగా భక్తులకి తెలియటం కోసమే ఈ యొక్క అనుభవాన్ని ఆయన చూపించి ఉండాలి న్యాయంగా. అంతకంటే ఇంకేముంటుంది కారణం? ఆయన నమస్కారం పెట్టుకుంటూ రామకృష్ణ పరమహంసల వారి ఇవాళ మనకు గుర్తొచ్చినందుకు ఆయనకు కూడా నమస్కారం పెట్టుకుంటూ మనం 17వ శ్లోకం పూర్తి చేశాం. అలాగే రికార్డింగ్ నెంబర్ 28 కూడా అయిపోయింది.